వెల్కమ్ బ్యాక్ అండి. యాక్చువల్గా ఈ వీడియోలో అయితే నేను మీతో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని చూడండి. అండ్ ఇప్పటి నుంచి నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నానో వాటి యొక్క రిసోర్సెస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ని చెక్ చేయండి ఖచ్చితంగా. అండ్ మ్యాక్సిమం ఫ్రీ రిసోర్సెస్ ఇస్తాను. యాక్చువల్గా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అయితే గ్యాదర్ చేస్తున్నానో అవన్నీ నేను కూడా వీడియోస్లో చెప్పగలను. కాకపోతే యాజ్ టైం లిమిట్ అనేటువంటిది నాకు చాలా తక్కువ ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇంకా ఇప్పటి నుంచైనా వాళ్ళ మీద బాగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇప్పటి నుంచి. సో అందుకనే నా మాటల్లో కాకుండా ఇంకా వాళ్ళ మాటల్లోనే మీరు వింటే మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, యూపీఎస్సీకి క్లియర్ చేయాలి, ఎట్లనన్నా సరే యూపీఎస్సీ క్లియర్ చేయాలి అనే ధీమా అనేటువంటిది మనం తెచ్చుకోవాలి అని అంటే మన దగ్గర మంచి రిసోర్సెస్ ఉండాలి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, మంచి అని అంటే ఏదో ఎక్కడో కాదండి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న బుక్సే. కాకపోతే యూపీఎస్సీని ఫస్ట్ థింగ్ టఫ్ అనేటువంటిది తీసేయండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మనకు ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వస్తే క్లియర్ అవుతుంది అనేటువంటిది అర్థమవుతుంది అందరికీ. ఒక 80 to 90 స్కోర్ వచ్చినా కూడా వీఆర్ ఇన్ సేఫ్ జోన్. అంటే మోర్ దాన్ 90 అనేటువంటిది వస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. మరి 100 అయితే అబోవ్ వెళ్ళట్లేదు, అండ్ 95 అట్లా కూడా అబోవ్ వెళ్ళట్లేదు. సో మాక్సిమం 90 అనేటువంటిది స్కోర్ చేయగలిగితే వీఆర్ ఇన్ సేఫ్ జోన్. అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, మనము 45 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ పెట్టగలిగితే. మన 70 అటెంప్ట్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అన్ని అటెంప్ట్ చేయరు. 60 to 70 పెడతారు, కొంతమంది 80 వరకు పెడతారు. కాకపోతే ఆ 80లో మనకు 50 క్వశ్చన్స్ అనేటువంటి కరెక్ట్ అయినాయి అనుకోండి, సో వీఆర్ ఇన్ సేఫ్ జోన్. మళ్ళీ ఆ నెగిటివ్ మార్క్స్ కూడా అవి కూడా కౌంట్ చేయాలి. సో అందుకే నేను 50 to 55 అనేటువంటిది ఉండాలి. లేదు మనం పెట్టే క్వశ్చన్స్లో 60 వరకు పెట్టేసి 50 అనేటువంటి కరెక్ట్ అయినాయి అనుకోండి, ఇంకా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో అందులోనూ సబ్జెక్ట్స్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ చదివి కొన్ని సబ్జెక్ట్స్ చదవకపోయినా కూడా కొన్ని ట్రిక్స్ అనేటువంటిది ఉంటాయి. చాలా మంది అంటారు యూపీఎస్సీలో ఇప్పుడు ట్రెండ్ మారింది, 2 ఆప్షన్స్ కరెక్ట్, 3 ఆప్షన్స్ కరెక్ట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకోవచ్చు. నాకు ఇప్పుడు యూపీఎస్సీ ట్రిక్స్ అనేటువంటి అన్నీ అర్థమైపోయినాయి. సో ఇప్పుడు నాకు అటెంప్ట్స్ లేవు కాబట్టి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్లా ఎవరు చెప్పరు, ఇట్లాంటి రిసోర్సెస్ ఇట్లా ఉన్నాయని కూడా చాలా మంది చెప్పరు. సో నేను చెప్తున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా ఆ సార్ ఛానల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని నాకు టైం ఉన్నప్పుడల్లా సబ్జెక్ట్ చదవడం కూడా పక్కకు పెట్టేసి ఆ సార్ వీడియోస్ అయితే నేను విన్నాను. ఆ సార్ యొక్క ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఏంటిదంటే, అర్జున ఐఏఎస్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో సార్ అయితే మొత్తం క్లియర్గా చెప్పారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎట్లా చూడాలి, ఈవెన్ దో వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఎట్లా మనం ఆ క్వశ్చన్ని మనము ఆన్సర్ రాబట్టుకురావాలి అని చెప్పేసి ఉంది. మనకేంటిదంటే ఆ ఎలిమినేషన్ ట్రిక్స్ మనకు గ్రూప్ 1 ఇలాంటి వాటిలలో సెట్ అవ్వట్లేవు. ఎందుకంటే మనకు క్వశ్చన్ నెంబర్స్ ఇస్తున్నారు డిఫరెంట్గా, అండ్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఇస్తున్నారు కాబట్టి అవన్నీ మన గ్రూప్స్లో పాసిబుల్ అవ్వట్లేదు. కానీ యూపీఎస్సీలో స్టిల్ అన్ని క్వశ్చన్స్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 పేర్స్ కరెక్ట్ ఇట్లా ఇవ్వకుండా కొన్ని క్వశ్చన్స్ అయితే నార్మల్గా ఆ రొటీన్ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో అవన్నీ సార్ చాలా క్లియర్గా చెప్పాడనమాట. ఆ ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో యూపీఎస్సీ 2025 అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో సీరియస్గా చెప్తున్నాను, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. టైం తీసుకొని సార్ యొక్క వీడియోస్ వినండి. సార్ 2024 యూపీఎస్సీ పేపర్ కూడా క్లియర్ కట్గా చెప్పారనమాట. నీకు కొంచెం నాలెడ్జ్ ఉండి 10 క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ఒక 35 క్వశ్చన్స్, అంటే 35 కాకపోయినా ఒక 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా అంటే పెట్టేయచ్చు అనమాట. సార్ వీడియోస్ వింటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. యూపీఎస్సీ నెక్స్ట్ ఇవ్వబోయే అటెంప్ట్స్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, క్లియర్ చేయొచ్చు అని. వన్స్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్. మనకు మెయిన్స్ అనేటువంటిది డిఫరెంట్ అప్రోచ్ ఉంటుందండి. నేను గ్రూప్ 1 మెయిన్స్ రాశాను కదా, సో నాకేంటిదంటే క్లియర్గా తెలిసి వచ్చింది అనమాట. అది ఓన్లీ గ్రూప్ 1కే కాదు, యూపీఎస్సీకి కూడా ట్రెండ్ అనేటువంటిది ఉంటుంది. నేను చెప్తాను మీకు, అంటే మరీ అన్ని బుక్స్ వేసుకొని చదవద్దు. యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ మెయిన్స్ వరకు వస్తే, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ తక్కువ టైంలో మనం అన్ని బుక్స్ వేసుకొని చదవద్దు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కాదు, ఎట్లా చదవాలి అనేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. ఏమి చదవాలి ఏమి చదవద్దు అని చెప్పేసి అవన్నీ వి విల్ డిస్కస్ లైన్ బై లైన్. వీడియోస్ అనేటువంటిది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి. సో నాకేంటిదంటే డిలే చేయడం వద్దు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ వీడియోస్ నేను చెప్పొచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ చెప్పొచ్చు, కానీ ఈ రోజు నేను మీకు డే వేస్ట్ చేయొద్దు అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా వీడియో వినగానే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి, చూసి సార్ చెప్పే వీడియోస్ వినండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పటి నుంచి యూపీఎస్సీకి 2025 ఇవ్వాలనుకునే వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, 2020 నుంచి తీసుకురండి.
2020, 2021, 22, 23, 24 ఈ 5 years క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. మీకు ఆన్సర్ తెలవకపోయినా పర్లేదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా వచ్చిందని తెలవకపోయినా పర్లేదు, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఇట్లా నాకు చెప్పే వాళ్ళు దొరక్క నేను కొన్ని అటెంప్ట్స్ మిస్ అయ్యాను. ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఎందుకు అంటే యూపీఎస్సీ ఎక్కడి నుంచో తీసుకురాదు క్వశ్చన్స్. మీరు కనుక అంటే ఇట్లాంటి వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఫ్రేమ్ చేస్తారు, ఆన్సర్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, ఆప్షన్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఏదో 2021లో తీసుకొచ్చిన ఆప్షన్ తీసుకొస్తాడు, 2022 క్వశ్చన్కి జాయిన్ చేస్తాడు. సో ఇట్లా అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? కొంతమంది ఎట్లా అంటే ఒక క్వశ్చన్ చెప్తే అది పలానా 2023లో వచ్చింది, 2021లో వచ్చింది, 2019లో వచ్చింది అనేటువంటిది పేపర్స్ చెప్తారు. ఎందుకు అంటే అన్ని టైమ్స్ వాళ్ళు క్వశ్చన్స్ చూస్తారనమాట. క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. నేను చెప్పింది మీకు తప్పు అనిపించచ్చు, కానీ దిస్ ఇస్ కరెక్ట్ వే ఆఫ్ అనలైజింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ది మెయిన్ బ్యాక్ బోన్ అనమాట యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి. సో ఇప్పుడే నా వీడియో క్లోజ్ చేసినా పర్వాలేదు, ఇక్కడికి ఆ ఛానల్ చూసి వీడియోస్ విని వాళ్ళు ఏమన్నా మనకు కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయండి, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను అన్ని ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు అని చెప్పట్లేను, వర్కౌట్ అవుతాయి అని చెప్పట్లేను. కొన్ని మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. మరీ 100కు 100 క్వశ్చన్లు అయితే యూపీఎస్సీలో అన్ని పేర్సే ఇచ్చేసి 1 కరెక్ట్ 2 కరెక్ట్ 3 ఇట్లా ఇవ్వరు కదా. 1 పేర్ కరెక్ట్ 2 పేర్ కరెక్ట్ ఇట్లా ప్రతి క్వశ్చన్ ఇవ్వడు కదా. కొన్ని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి పక్కా దిగుతాయి. అది ఎట్లా దిగుతాయి అనేటువంటిది కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను నా సైడ్ నుంచి మ్యాక్సిమం ఇప్పుడు గ్రూప్ 1గా యూపీఎస్సీకి పేపర్ 1కి రిసోర్స్ చెప్పాను కదా, మీరే ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరే వచ్చి చెప్తారు థ్యాంక్ యూ అక్క ఫర్ సజెస్టింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. సో అది చూడండి. నెక్స్ట్ థింగ్ సీసాట్కి కూడా నేను చెప్తాను. ఇంకా కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి చెప్దాం. ఇప్పుడు ప్రిలిమ్స్కి చెప్పాను కదా, నెక్స్ట్ అంటే పేపర్ 1కి చెప్పాను కదా, పేపర్ 2కి కూడా చెప్తాను. ఇంకా ఎలిమినేషన్ ట్రిక్స్ అట్లాంటి ఇంకేమన్నా యూట్యూబ్ ఛానల్లో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో కొన్ని ఛానల్ వాళ్ళు డిలీట్ చేశారనమాట. ఇప్పుడు అర్జున ఐఏఎస్ అని చెప్పాను కదా, అసలు చాలా బాగా చెప్తారు. నేను ఆయనది కోర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఆయనది 500 అమౌంట్ కోర్సు, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఛానల్ వీడియోస్ లేవు. నేను ఇందాక వాళ్ళతో అంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి నేను మెసేజ్ కూడా పెట్టాను, డిలీట్ చేశారంట వీడియోస్. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దట్. బట్ అందుకనే నెక్స్ట్ సరే అయితే అది లేదు కదా, నేను ఫాలో అయ్యే రిసోర్స్ అయితే ఇది ఉంది కదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను. వీడియోస్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేసి తెలిసిన తర్వాతనే నేను మీకు ఆ రిసోర్స్ అయితే షేర్ చేశాను. ఓకేనా? ఒకసారి ఇప్పుడు వీడియో చూడగానే ఆ ఛానల్కి వెళ్ళండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? బాయ్ అండి. ఆ ఛానల్లో చెప్పిన ప్రతి వీడియో వెళ్ళి చూసి ఒక బుక్ ఒక పెన్ను పెట్టుకొని నోట్స్ రాసుకోండి. అక్కడ వాళ్ళు కొన్ని వర్డ్స్ చెప్తారు, ఈ వర్డ్ ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్లో ఆన్సర్లో మనం ఎట్లా ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ కొన్ని వచ్చినప్పుడు మన ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలి ఏంటి అనేటువంటిది వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఈ వీడియో ఇంకా ఇక్కడికే. నేను ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని ఇలానే వస్తాయి. సోర్స్ చెప్తాను, వాళ్ళు చెప్పిన దాంట్లో ఇవి చూడాలి ఇవి చూడొద్దు అని ఏం లేదు. అట్లాంటి యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన ప్రతిదీ వాళ్ళు మెయిన్ దానికోసమే అనమాట. ఇవి ఎలిమినేషన్ ట్రిక్స్ కానీ అనలైజింగ్ ద పేపర్, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వరకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చి మెయిన్స్ వరకు వెళ్ళలేని వాళ్ళు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇట్లా నాలా యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేసుకొని వాళ్ళ యొక్క ఎలిమినేషన్ ట్రిక్స్ అయితే చెప్తా ఉంటారు. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఓకేనా? షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా చూసొచ్చి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు కింద చెప్పండి. ఓకేనా? బాయ్ అండి.